పూజలప్పుడైనా, వ్రతాలప్పుడైనా పప్పు నానబెట్టడం మర్చిపోతే గనక అప్పటికప్పుడు ఇన్‌స్టాంట్‌గా పూర్ణం బూరెలు ఇలా సింపుల్‌గా చేసేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక హాఫ్ కప్ మినపగుండలు ఇలా మిక్సీ పట్టుకొని జల్లించుకోండి. ఇలా మెత్తగా పట్టుకొని జల్లించుకోవాలి. మళ్ళీ నూకొస్తే మళ్ళా ఒకసారి పట్టేసుకొని ఇలా గిన్నెలోకి వేసుకొని, ఒక కప్పు వరిపిండిని వేసుకొని అందులోకి పావు టీ స్పూన్ సాల్టు, 2 స్పూన్ల బెల్లము, అలానే పావు టీ స్పూన్ వంట సోడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసి ఇందులోకి తగినన్ని వాటర్ వేసుకుంటూ కన్సిస్టెన్సీ అనేది మరీ గట్టిగా కాదు, మరీ లూజ్‌గా కాదండి. ఈ విధంగా కలిపేసేసుకొని మూత పెట్టేసి ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కుక్కర్ తీసుకొని ఒక కప్పు పచ్చిశనగపప్పు వేసుకొని 1కి 2 సార్లు కడిగేసుకున్న తర్వాత 2 కప్పుల నీళ్లు వేసేసుకొని 5, 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. 5, 6 విజిల్స్ వచ్చిన తర్వాత చూపిస్తున్నాను. ఎక్స్‌ట్రా వాటర్ ఏమన్నా ఉంటే వంపేసుకొని ఇలా మెత్తగా మెదిపేసేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కళాయి పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యిని వేసుకొని, ఒక కప్పు బెల్లం తురుమును వేసుకొని, ఇలా బెల్లాన్ని కరిగించుకున్న తర్వాత మనం ఉడకబెట్టి మెదిపేసుకున్న పచ్చిశనగపప్పు మిశ్రమాన్ని ఇందులోకి వేసేసుకొని బాగా కలిసిపోయేలాగా కలిపేసుకున్న తర్వాత 2 యాలకుల్ని దంచుకొని వేసుకొని ఇలా మిశ్రమం అంతా గట్టిపడేంత వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకోండి. పూర్తిగా చల్లారిన తర్వాత కొంచెం చేతికి నెయ్యిని అప్లై చేసుకొని ఇలా ఉండలు చేసుకొని ప్లేట్‌లోకి పెట్టేసుకొని ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న పిండిలోకి ఇలా ఉండలు వేసేసుకొని బాగా హీట్ చేసుకున్న ఆయిల్‌లోకి వేసేసుకొని అటు ఇటు టర్న్ చేసుకుంటూ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్‌లోకి వేసుకొని సర్వ్ చేసుకోండి. పప్పులు నానబెట్టే పని లేకుండా ఇలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.